యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య అంశము సంఘములో క్రైస్తవుల లేక విశ్వాసుల స్థానం. సంఘము అనబడింది క్రీస్తు సంఘము. మరి విశ్వాసులు అనబడిన మనము, మన యొక్క స్థానము ఏంటి, మన బాధ్యత, మన పని ఏంటి తెలుసు. కానీ ఇంకా మళ్ళీ జ్ఞాపకం చేద్దామని ఆశపడుతూ ఉన్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యము ప్రభువా, బోధించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించినారు. చేరి వచ్చిన మా ప్రియులందరితో కూడా మీరు మాట్లాడి నీ దీవెనలతో పంపించుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము అనబడింది క్రైస్తవ సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి సంబంధించిన మాటలు. అయితే మన సంఘము గురించి మనం మాట్లాడుకుందామా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల గురించి మనం మాట్లాడదామా అంటే, ప్రపంచంలో ఎన్ని వందల దేశాలు ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్ల సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క సంఘము. ఈ సంఘములో వచ్చిన బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది మరి బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతున్న మనమంతా కూడా క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘములో మనము చేర్చబడిన తర్వాత మన స్థానం ఏంటి, మన పని ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి? వచ్చి కూర్చోవడము, వినిపోవడం కాదు. మనం చేయవలసిన పనులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి, ఆత్మలను రక్షించండి. తెలియని వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి పాస్టర్ పని మాత్రమే కాదు, కాపరి పని మాత్రమే కాదు, సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరి పని. నా వైపు చూడాలి, కొద్దిసేపే వాక్యం చెప్తాను కాబట్టి, ఎక్కువగా టైం లేదు కాబట్టి. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో అంతటను కూడా భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించండి. మీరు యెరూషలేములో ఉండండి. యెరూషలేములో ఒక మిద్దె మీద 120 మంది కనిపెడుతూ ఉన్నారు. దేవుడు కనిపెట్టమన్నాడు కాబట్టి కనిపెట్టారు. అందులో స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, వేరే వేరే జాతుల వారు, యూదయ సమరయ భూదిగంతములో ఉన్న ఆయా దేశ ప్రజలు కూడా మరి అక్కడ కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా వారి వారి భాషల్లో మాట్లాడారు. అంటే అన్య భాష లేకపోతే దేవుని భాష అనుకొని మరి చాలామంది నమ్ముతూ ఉంటారు. కాదండి, అన్య భాష కాదు, లేకపోతే ఏదో ఒక భాష వారి ఆ భాషలు మాట్లాడారని చాలా సంఘాలు, కొంతమంది పెంతెకోస్తు వాళ్ళు అది నమ్ముతూ ఉంటారు. కానీ అక్కడ దాదాపుగా 20 భాషలకు పైగా మాట్లాడినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది, మన బైబిల్ చెప్తూ ఉంది. ఆయా భాషలు మాట్లాడేవారు 20 మంది లేచి ప్రసంగించారు. యేసుక్రీస్తు ప్రభుకు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మందిలో ఒకడు చచ్చిపోతే ఎంతమంది మిగిలారు? 11 మంది. ఆ 11 మంది మాత్రమే కాకుండా మిగతా 20 మంది దాకా వాళ్ళు ఆయా భాషల్లో ప్రసంగం చేశారు. విశ్వాసులు అనబడిన వీళ్ళంతా కూడా ప్రసంగం చేశారు, వాక్యము ప్రకటించారు. వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది. వాళ్ళందరూ కూడా, అరే ఈయన మా భాషలో మాట్లాడుతున్నాడే, ఈయన మా తెలుగులో మాట్లాడుతున్నాడే, ఈయన మా హిందీలో మాట్లాడుతున్నాడే, ఈమె మరి ఈ భాషలో మాట్లాడుతుందే, బంజారాలో మాట్లాడుతుందే, తమిళంలో మాట్లాడుతున్నారే, అర్వంలో మరి మలయాళీలో మాట్లాడుతున్నారే అని చెప్పి ఆయా భాషలు మాట్లాడేటప్పుడు, అంటే ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేది. అంటే
యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు ఒక్క చోట ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత మీరు వెళ్ళండి అంటున్నాడు. ఒక మాట చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ మీలో మనలో వచ్చిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడము, పరిశుద్ధాత్మ మీటింగ్లు పెట్టడం అవసరమా? మీకు అర్థమైందని చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చిన తర్వాత మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో మళ్ళీ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనమంతా కూడా ప్రార్థన చేద్దాము. మీరంతా కూడా పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారు అన్య భాషలో మాట్లాడండి అని చెప్పి మీటింగ్లు పెడుతూ ఉంటారు. అది మన సంఘానికి కూడా వర్తిస్తుందా అంటే లేదు. దేవుడు ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేది మూర్ఖత్వం. మనం పరిశుద్ధాత్మ దేవుని మనం నమ్ముతూ ఉన్నాం, తండ్రి అయిన దేవుని మనం నమ్ముతూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తూ ఉన్నాం. త్రిత్వ దేవుని మనం అంగీకరించినప్పుడు, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభును అంగీకరించినప్పుడు మనము రక్షణ పొందాం. ఎవరి ద్వారా? ఎవరిచ్చారు మనకు రక్షణ? తండ్రి అయిన దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఎవరి నామములో ఇచ్చాడు? యేసుక్రీస్తు నామములో ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం విన్న వెంటనే మనసులో పశ్చాత్తాపం పొంది, హృదయంలో పశ్చాత్తాపం పొంది మరి మనము ఆయన దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం విన్నదానిని గురించి ఆలోచింపచేస్తూ ఉంటాడు. ఆలోచింపజేసి ఇది నిజమా, ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు చెప్పిన వాక్యం నిజమా, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు ప్రభును అంగీకరించాలి, నీ పాపములు ఒప్పుకోవాలని చెప్పి మనల్ని నడిపించేది, ప్రభు దగ్గరికి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు మరి నడిపించిన తర్వాత, మరి మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మళ్ళీ నింపుదల కావాలి, మళ్ళీ కనిపెట్టాలి అంటే మన దేవుడు మనుషుడు కాదు. మనుషులు ఒకసారి ఇస్తారు, మళ్ళీ ఇవ్వరు, రెండోసారి ఇవ్వరు, మూడోసారి ఇవ్వరు. పోయిన నెలే కదా ఇచ్చింది, ఇంతకుముందే కదా ఇచ్చింది, మళ్ళీ వచ్చావా ఇంటి అని చెప్పి మనుషులు ఎలగొడతారు. కానీ మన దేవుడు మనల్ని ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత వదిలిపెట్టేవాడు కాదు. ఒక మాట చెప్పండి నాతో పాటు, మీరు నమ్మరు, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నమ్మరు. ఏంటంటే, నేను రక్షింపబడ్డానా, నేను దేవుని బిడ్డానా, నేను విశ్వాసీనా, నేను మరి రక్షణ పొందానో లేదు అని చెప్పి డౌట్లో ఉన్నారు. ఇంకా 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా, 30 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా, నేను 45 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు ప్రభుని, 43 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని సేవలో ఉండి కూడా నేను నమ్ముతాను. ఏం నమ్ముతానంటే, దేవుడిచ్చిన రక్షణ మళ్ళీ తీసుకునేవాడు కాదు. హీ నెవర్ టేక్స్ బ్యాక్. వన్స్ హీ ఈస్ గివెన్, ఈస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ బై గ్రేస్. ఆయన కృపచేత మనం రక్షింపబడ్డాం, కానీ ఆయన మళ్ళీ మనల్ని నరకానికి పంపించే దేవుడు కాడు. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత, ఆయనను విశ్వసించిన తర్వాత, పశ్చాత్తాపం పొంది విరిగి నలిగిన హృదయంతో నీవు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో గడుపుతున్న చాలామంది మీరందరూ కూడా, నేను రక్షింపబడ్డానో లేదో, సునీతమ్మ అర్థమవుతుందని చెప్పేది, నేను రక్షింపబడ్డానో లేదో, నేను ఇంకా దేవుని బిడ్డనో కానో, నేను పాపినట నరకానికి పోతానేమో అని చెప్పి ఇంకా డౌట్ పడకండి. మనం పడిపోతాం, మనం రక్షణ బండ మీద నుంచి పడిపోతాం. తిరిగి లేవడానికి ప్రయత్నం చెయ్యాలి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోతాడు? 7 సార్లు పడిపోతాడు, 70 సార్లు పడిపోతాడు. కానీ మనం చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి మనకు శిక్ష ఈ లోకంలోనే ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ లోకంలోనే మనకు పనిష్మెంట్ ఉంటుంది, ఈ లోకంలోనే మనము శిక్ష అనుభవిస్తాము. కానీ మన రక్షణ దేవుడు మళ్ళీ తీసివేయడు. ఇట్స్ క్లియర్? ఇట్ ఈస్ క్లియర్? ఓకే, మీకు అర్థం అవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. మన రక్షణ తీసుకునే దేవుడు కాదు, కనుక మనం రక్షణ పొందాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించావో, ఆయన మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన పనిని బట్టి మనకు జీతం దొరుకుతుంది, కానీ మన రక్షణ పోదు.
మనకు బహుమానాలు, మన కిరీటాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మహిమ కిరీటం, జీవ కిరీటము. ఆ కిరీటాలు పొందడానికి ఈ లోకంలో ఆయన కొరకు రెక్కలు ముక్కలు కష్టపడి సేవ చేయాలి, ఆత్మను నడిపించాలి. అది చెయ్యక 20 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా డౌట్లో పడి అనుమానిస్తూ ఉంటారు. సేవ చెయ్యకుండా సంఘములో చేర్చబడిన తర్వాత ఇంకా నమ్మకం లేకుండా ఆయన అప్పగించిన పనిని మనం చెయ్యకుండా మరి మనము చాలామంది మరి పడిపోతూ ఉంటాము. ఇంకా డౌట్లో జీవిస్తూ ఉంటారు. చాలామంది అయితే డౌట్లో జీవిస్తూ ఉంటారు. నువ్వు రక్షణ పొందావా? నువ్వు నిజంగా తిరిగి జన్మించావా? నువ్వు ఏ వాక్యంతో రక్షింపబడ్డావు? ఎక్కడ నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పి కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. పిచ్చిగా మనం డౌట్ పడి సందిగ్ధంలో ఉండకూడదు. దేవుడు నన్ను రక్షించాడు, నా రక్షణ పోదు, కానీ నా పనిని బట్టి నాకేముంటుంది? జీతం ఉంటుంది, బహుమానాలు ఉంటాయి. కానీ దేవుడు మనం చేసిన పాపాలను బట్టి, చేసిన తప్పును బట్టి ఈ లోకంలోనే మనకు ఏమిస్తాడు? శిక్షిస్తాడు. బిడలను మనము దండిస్తాం. దండించిన తర్వాత అంటే శిక్షిస్తాం. తర్వాత సాయంత్రమో లేకపోతే మధ్యాహ్నమో సాయంత్రమో ఖచ్చితంగా బిడ్డదా భోజనానికి రా, మాట్లాడుదురా, నేను రాను అని ఒకరోజు తలపేసుకొని లోపల ఉంటాడు. పర్వాలేదు, ఒకరోజు ఉండని, 24 గంటలు ఉండని, 48 గంటలు ఉండని. ఆ తర్వాత ఆయన వస్తాడు. రాకపోతే నువ్వన్నా ఆగకుండా పిలుస్తూ ఉంటావు. నీ కుమారుడు కాబట్టి, నీ కుమార్తె కాబట్టి అతన్ని నువ్వు మరి మళ్ళీ ఆహారం పెట్టడానికి ఏ రీతిగా అయితే తన తప్పును పాపాన్ని క్షమిస్తావో ఆ రీతిగా మన దేవుడు కూడా మన తప్పులను క్షమిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మనం క్షమించబడ్డాం, దేవుని బిడ్డలము, విశ్వాసులము, రక్షింపబడ్డాం. మనకివ్వబడిన రక్షణ పాత్రను చేత పుచ్చుకొని నలుగురికి చెప్పాలి. ఇది మన బాధ్యత, ఇది మన పని. మొట్టమొదటి పని ఏంటంటే మనం పొందిన రక్షణను ఇతరులకు పంచాలి, ఇతరులకు అందించాలి. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉంటావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తావో నాకు తెలియదు. కానీ జీవించినంత కాలము, కొద్ది కాలమే కావచ్చు, 10 సంవత్సరాలే కావచ్చు, 20 సంవత్సరాలే కావచ్చు, 5 సంవత్సరాలే కావచ్చు, 5 సంవత్సరాలు మరి యథార్థంగా దేవుని పరిచర్యలో నీ స్థానము నువ్వు తెలుసుకోవాలి. నీ స్థానం ఏంటి, నీ పని ఏంటి, అది తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటాము. నెంబర్ 1 ఏంటంటే సాధారణమైన క్రైస్తవులు చైతన్యవంతమైన సాక్షులుగా ఎలా సిద్ధంగా ఉండాలి. సాధారణమైన క్రైస్తవులు ఇక్కడ ఉంటున్న మనమంతా కూడా హీరోలం కాం, విఐపీసు కాము, వివిఐపీసు కాము. మనము సాధారణమైన వ్యక్తులమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న తర్వాత మనము చేయవలసిన పని ఏంటి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 1 ఏంటి? మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనల్ని ఎంతోమంది చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కనీసం ఒక 50-100 మంది చూస్తూ ఉంటారు. కొందరిని 100ల మంది చూస్తూ ఉంటారు. నీతో మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, నువ్వు పోతూ ఉంటావు. ఎంతోమంది నిన్ను చూసేవారు ఉన్నారు. వారందరికీ నీలో ఎవరు కనబడాలి? యేసుక్రీస్తు ప్రభు కనబడాలి. నీలో యేసుక్రీస్తు ప్రభు కనబడాలంటే నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపులు, నీ నడక, నీ పడక, నీ జీవితము ఒక ప్రాక్టికల్గా ఉండాలి. క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధులు, పవిత్రంగా ఉండాలి అంటే ఎట్లా చెప్పాలి? చాలా రకాలుగా దాని మీనింగ్స్ ఉన్నాయి. కానీ మనకు ఒక్కొక్కసారి మనం పవిత్రంగా ఉండలేము అంటే మనము కోపడుతూ ఉంటాం, అరుస్తూ ఉంటాం, మనము క్షమించం, ప్రేమించం, కలవం, మాట్లాడం. నేను ఈరోజు ఆదివారం అయిపోయింది, లేకపోతే నీ సంగతి చూస్తా, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు లేకపోతే నేను ఏం చేసేదాన్నో ఏం చేసేటోన్నో అని మనం మాట్లాడుతుంటాం. గుర్తుందా?
ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నా కాబట్టి నేను నోరు మూసుకుని ఉంటున్నా. ఈరోజు ఆదివారం కాబట్టి నేను గమ్మున ఉంటున్నా. ఈరోజు నేను పక్కన దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి నేను నోరు మూసుకుని ఉంటున్నా. అంటే నువ్వు పవిత్రంగా, పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావో అది నిజమైన జీవితం. ఎవ్వరు లేరు నీ చుట్టూ, నీ రూమ్లో, నీ ఇంట్లో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావో ఆ జీవితమే నిజమైన జీవితం. ఎవ్వరు లేనప్పుడు, నిన్నెవ్వరు చూడనప్పుడు నువ్వు ఏ రీతిగా జీవిస్తావో ఆ రీతిగా అదే నీ జీవితం అనుకోవాలి. మనుషులు చూసినప్పుడు కాదు. ఇక్కడ పాస్టర్ గారు మా నాన్న ఉన్నాడనో, మా అమ్మ ఉందనో, లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు కాబట్టి నేను ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను లేకపోతేనా అంటే నీ నిజ జీవితం అది. ఎవ్వరు చూడలేరు, ఎవ్వరు చూడనప్పుడు దేవుడు చూస్తాడు. దేవుడు నిన్ను ప్రతి సమయంలో ఆయన గమనిస్తూ ఉన్నాడు. నిన్ను చూచినప్పుడు ఒక తీరు, ఈరోజు ఒక తీరు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక తీరు, వేరొక రోజు ఒక తీరుగా ఉండకూడదు. మనల్ని చూసేది దేవుడు. ఆయన కళ్ళకు నేను ఎప్పుడు కూడా గంతలు కట్టలేను. ఆయనను గమనిస్తూనే ఉంటాడు, ఆయన నన్ను చూస్తూనే ఉంటాడు. కనుక అది నిజమైన పవిత్రత, నిజమైన పరిశుద్ధులు జీవించే జీవితం. సో అలా జీవించడానికి మనం ఇష్టపడం. మనుషుల ముందు ఒక రూపం, మనుషులు పోయిన తర్వాత ఒక రూపం. అది డబుల్ యాక్షన్, అది డ్యూయల్ సిమ్ లాంటిది మన జీవితము. మనము పవిత్రంగా ఉండాలి, దేవునికి తృప్తికరంగా ఉండాలి. మనకు అప్పజెప్పిన పనిని మనం చెయ్యాలి. సాక్ష్యములో మొదటిది ఏంటంటే మనం చేయగలిగింది చెయ్యాలి. ఏం చెయ్యగలను? నేను పాపిని, నాలో పాపం ఉంది అని చెప్పి ఒక స్త్రీ తన దగ్గర ఒక సేరెడు లేక ఒక కిలో అత్తరు తీసుకొచ్చి యేసుప్రభు పాదాల మీద కడుగుతూ ఉంటే మిగతాళ్ళు ఏమన్నారు? చీ ఇంత విలువైన ఈ అత్తరు యేసుప్రభు పాదాలకు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే యేసుప్రభు అన్నాడు, సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నా సమాధిని గురించి ఆమె మాట్లాడుతూ ఉంది అని చెప్పి యేసుప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమె దగ్గర ఏముంది? సెంట్ ఉంటుంది. ఆ సెంట్ ఎందుకు? నా దగ్గర చాలామంది వస్తూ ఉంటారు, వారికి నేను గుమగుమ ఆ యొక్క సెంటు పూసుకుంటే కానీ నేను వారితో పాపం చెయ్యలేనని చెప్పి తన దగ్గర ఉంటున్న సెంటు బాటల్ని యేసు పాదాల దగ్గర పోసింది. ఆమె దగ్గర ఉన్నది అదే. మీకు అర్థమవుతుందని చెప్పేది? ఆ స్త్రీ వ్యభిచారిణి ఆమె దగ్గర ఉన్న ఆ అత్తరు ఖరీదైన ఆ యొక్క సెంటు బాటలు పగలగొట్టి యేసు పాదాల దగ్గర పెట్టింది. ఇదే నా దగ్గర ఉన్నది, ఇంకేమీ లేదు, నేను ఏమి చేయగలను, ఇదే చెయ్యగలను అని చెప్పి చేసింది. దేవుడు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మనకిచ్చిన తలాంతును మనం వాడుకోవాలి. ఇక్కడ ఉన్న మనమంతా కూడా మనకు ఒకే రకమైన తలాంతులు ఉండవు. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన తలాంతు దేవుడు ఇచ్చాడు. నీకున్నది నాకు లేదు, నాకున్నది ఇంకొకరికి లేదు. అలాంటి తలాంతు ఏందో నీకు తెలుసు, నాకు ఏం తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది డైలాగులు ఇస్తూ ఉంటారు. నాకు అసలు నచ్చంది ఏంటంటే, భలేవారండి, నాకు మీ అంత ఏం కాదులేండి అంటూ ఉంటారు. అది కాదు. నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను, నా దగ్గర ఏముంది అని చెప్పి తప్పించుకునే మాటలు మాట్లాడకూడదు. నీ దగ్గర ఉంది, నీవు మంచివాడివి, నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడివి, విలువైన దానివి. కనుక నీ దగ్గర ఉన్నదేదో అది దేవునికి సమర్పించడానికి మనము వెనకాడుతూ ఉంటాం. అది మన దగ్గర ఉన్నది పవిత్రమైన సాక్ష్యము. నువ్వు చేయగలిగేది చెయ్యాలి. చేయకుండా గొప్ప పనులు చేయాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు. ఎలాంటి గొప్ప పనులు? బిల్లీ గ్రామ్ లాగా మనం ఉండలేం. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ లాగా మనము అంత పెద్ద చర్చి కట్టలేం. ఎవరి పని వాళ్ళదే. ఎవరు దేవుడు ఒక్కొక్కలను ఒక్కొక్క పని అప్పగించాడు, దానిలో నమ్మకంగా ఉండాలి. నేను వాళ్ళంత పెద్ద పేరు ప్రఖ్యాతులు గాంచాలని చెప్పి మనం వాళ్ళని కంపేర్ చేసుకోకూడదు. నీ స్థాయి ఏంటి, నీ దగ్గర ఉన్నది ఏంటి అది గమనించాలి. నా దగ్గర ఉన్నది 5 తలాంతులు. 5టిని నేను ఏం చేయాలి? మళ్ళీ 5 సంపాదించాలి, లేకపోతే 10 సంపాదించాలి, 20 సంపాదించాలి, 40 సంపాదించాలి అని చెప్పి యేసు ప్రభు 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసిండు?
మరొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేసిండు? మరొక 2 తలాంతులు మరి సంపాదించాడు. ఇప్పుడు మనము ఏదైనా పంచేటప్పుడు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు సమానంగా ఇస్తూ ఉంటాం, సమానంగా ఇస్తూ ఉంటాం. బరాబర్గా ఉండాలి, అందరు కరెక్ట్గా ఉండాలని చెప్పి ఇస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు ఉపమానంలో ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఎందుకు ఇచ్చాడంటే, నీ పనిని బట్టి నీకు ఇవ్వబడింది ఏందో అందులో నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనము ఏది లేదు అంటే నీ దగ్గర 1 ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఏముంది? ప్రార్థన ఉంది. ప్రసంగించలేవు నాలాగా, పాటలు పాడలేవు వినేలాగా, లేకపోతే కొయర్ వాళ్ళలాగా, కానీ ప్రార్థన ప్రతి ఒక్కరు చెయ్యొచ్చు. ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలి? నా కోసం చెయ్యాలి, నా కొడుకు కోసం చెయ్యాలి, నా కూతురు కోసం చెయ్యాలి, ప్రమోషన్ కోసం చెయ్యాలి, ఆరోగ్యం కోసం చెయ్యాలి. నో, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోనేది లాస్ట్. ప్రార్థన ఎందుకు చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలి అమ్మా? ఇతరుల కొరకు అంటే ఎవరి కొరకు? రక్షణ పొందనటువంటి వారి కొరకు. నీకు కనబడిన నీ సర్కిల్లో, నీ యొక్క సర్కిల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గుర్తున్నారో, ఎవరినైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో, ఎవరితో కలుస్తున్నావో వారు రక్షణ పొందడానికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అది నిజమైన ప్రార్థన. ఎంతసేపు ఒక పెద్ద చిప్ప పట్టుకొని నాకు దయచేయి, నాకు దయచేయి, నా కొడుకుకు, నా కూతురుకు, మా అమ్మకు, మా నాన్నకు దయచేయమనే ప్రార్థనే కాదు. అది స్వార్థమైన ప్రార్థన. ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇతరులు అంటే ఎవరు? నీకు కనబడిన నీ సర్కిల్లో, నీకు కనబడిన సర్కిల్లో నాకుండరు, నాకున్న సర్కిల్లో మీకుండరు. మనకందరికీ మనకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. మన బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, నాయకులు, దేశ నాయకులు, ప్రజలు, అనేకులు మనం చూస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ప్రార్థన చెయ్యాలి. అది నీ తలాంతు. అది కూడా చేత కాదా? ప్రార్థన చెయ్యాలి. కనబడిన వారితో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఫలానే సంసోన్తో నేను కలవబోతున్నాను, ఆ వ్యక్తిని నేను కలవబోతున్నాను, ఈ ఇంపార్టెంట్ పర్సన్ నేను కలవబోతున్నాను, సహాయం చేయండి, ఆయనతో మాట్లాడండి, ఆయనకు మంచి మనసు దయచేయండి, నీ రక్షణ మార్గంలో నడిపించండి, ఈ వ్యక్తి మారాలి ప్రభువా, ఈ కుటుంబం నీ దగ్గరికి రావాలి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తర్వాత దేవుని వాక్యం అనబడినది మనం చదవాలి, ధ్యానం చేయాలి. దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన ఎంతనో దేవుని వాక్యం కూడా అంతే. ఇవి మనం చేయాలి. ఇది అందరూ చేయగలరా? కొందరు చేయగలరా? ప్రార్థన అందరూ చేయగలరు. దేవుని వాక్యము అందరూ చదవగలరు. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇతరుల సమస్యల కొరకు మనము మరి నిలబడాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసిన వారమే కాకుండా వాళ్ళ కోసం మనం బ్రతకాలి. వాళ్ళ కోసం మనం బ్రతకాలి. ఒక్కొక్కసారి కొంతమంది మీకు తెలిసిన వారు, తెలియని వారు అనుకోకుండా మరి నీ దగ్గరికి వస్తారు, సహాయం చేయమని అర్జిస్తూ ఉంటారు. సహాయం చేయడానికి ఒకవేళ 10 గంటలకు ఫోన్ చేయొచ్చు, 1 గంటకు రావచ్చు, తలుపు కొట్టవచ్చు, మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టి, అయ్యా నాకు ఈ సహాయం కావాలి, ఈ విషయంలో నేను నీ సహాయం కొరకు వచ్చాను అని ఎవరైనా వచ్చినప్పుడు, ఇదా టైమా, నీకు బుద్ధి ఉందా, మేమంతా పడుకునేటప్పుడు ఫోన్ చేస్తావా అని చెప్పి ఫోన్ను, లేకపోతే తలుపు కొట్టేటప్పుడు నీకేమైనా సిగ్గుందా, ఈ మధ్యరాత్రి వచ్చి నన్ను సహాయం అడుగుతావా అని చెప్పి అలాంటి మనసు మనం పెట్టుకోకూడదు. సహాయం చేసే చేతులు మనకు కావాలి. సహాయం చేసే మనసు దేవుడు మనకిచ్చాడు. అనేకులు మన చుట్టూ ఉన్నవారు రకరకాలైన సమస్యలతో ఉంటారు. వారి కోసం మనం సహాయం చేసే మనసు మనకు కావాలి. మధ్యరాత్రి వస్తారు, ఎప్పుడో నువ్వు పడుకునే టైంలో వస్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే మోస్ట్లీ నేను ఫోన్ మ్యూట్లో పెట్టుకుంటా. రాత్రి టర్న్ ఆఫ్ చేసుకుంటాను, కానీ అమ్మగారు ఆన్ చేసే ఉంటుంది. రాత్రిపూట 10-11 తర్వాత నేను ఆఫ్ చేసుకుంటాను, కానీ డే టైంలో ఎప్పుడూ ఆఫ్ చేసుకోను. మ్యూట్లో పెట్టుకుంటా. సైలెంట్లో పెట్టుకున్నప్పుడు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొన్నిసార్లు
అంటే ఈ యాడ్స్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఏ అవసరతలో చేశారో, దేని మీద చేశారో అని చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేస్తే కొందరికి అది నచ్చదు. తెలియని వారికి ఫోన్లు ఎత్తకండి. ఇప్పుడు యాడ్ అదే కదా, పెద్ద ట్రెండ్ కదా. తెలియని వారి కోసం మనం మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తే లేనిపోని చిక్కులు వస్తాయి, లేనిపోని సమస్యలు వస్తాయి, లేనిపోని రిస్కులు వస్తాయి. అమ్మగారు నాకు ఎప్పుడు అంటుంటుంది, నీకు తెలియని వాళ్ళ కోసం ఎందుకు ఫోన్ ఎత్తుతావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు అంటే, అయ్యో ఏ కష్టంలో ఉన్నాడో, ఏ సమస్యలో ఉన్నాడో, ఏ ఇబ్బందిలో ఉన్నాడో, అది మన అవసరత ఉంది కాబట్టి ఆయన ఫోన్ చేశాడు, మన ఫోన్ నంబర్ తెలుసుకొని చేశాడు. వాళ్ళ ఇంటికి పోలేను, కానీ నోటి మాటతో కనీసం వారికి మంచి సలహా ఇవ్వచ్చు కదా. నువ్వు ఉన్న చోటే డబ్బులు కట్టుకొని ఎక్కడో పోనవసరం లేదు. నువ్వు ఉన్న చోటే దేవుని ప్రేమను ఫోన్లో 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడి సాల్వ్ చేయొచ్చు. అడ్డమైన ఫోన్లు మనం ఎత్తకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, మనల్ని ఇరికిస్తూ ఉంటారు, మనల్ని చంపేస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఫోన్లు ఉన్నది ఎందుకు? మాట్లాడటానికి. ఏం మాట్లాడతావు నువ్వు? జాగ్రత్తగా మాట్లాడాలి అంతే. కొంతమంది రికార్డింగ్ చేసుకుంటారు, వాట్సాప్లు కూడా రికార్డింగ్ చేస్తూ ఉంటారు. కనుక ఏ సమయంలో ఎవరు వస్తారో మనకు తెలియదు. కనుక వారికి ఎలా ఉండాలి? హెల్పింగ్ చేసే మనసు నీకు కావాలి. నేను ఏం చెయ్యను, నేను నిన్న పెట్టాను, అమ్మా చర్చిలో ఎవరు లేరు, ఎవరైనా వస్తారా, క్లీన్ చేస్తారా, మరి ఉంటే అమ్మగారికి ఫోన్ చేయండి అని అంటే 1 3 4 ఫోన్ చేశారు, వచ్చేసారు. అలా హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసేటప్పుడు మనం హెల్ప్ చేయడానికి సిద్ధపడాలి, సహాయం చేయడానికి సిద్ధపడాలి. అసలు అమ్మాయిలు చేయకూడదు, మా వర్కర్ చేయకూడదు. ఈ చర్చి మనది, మీది. చర్చి వాళ్ళే దీన్ని క్లీన్ చేయాలి, చర్చి వాళ్ళే దీన్ని క్లీన్ చేసుకొని సరి చేసుకోవాలి. మా హాస్టల్ పిల్లలు భయంతో పనిచేస్తారు, మా వర్కర్స్ అంతా కూడా జీతం ఇయ్యడోనని పనిచేస్తారు. కానీ మీరేం చేయాలి? సంఘస్థులు ఏం చేయాలి? నా సంఘం ఇది, నేను పోయి ఉడుస్తాను, నేను పోయి నీళ్లు చల్లుతాను, నేను వెళ్ళి ఇది క్లీన్ చేస్తాను అని సంఘస్థులు రావాలి. కానీ ఆఫీసర్ అమ్మలాగా, ఆఫీసర్ అయ్యేలాగా చర్చికి వస్తాను, ఏది పట్టను అంటే నీ సహాయం చేసే నేచర్ నీది కాదు. చాలామంది ఉన్నారు మన చర్చిలో, ఏం ముట్టరు, ఏది చెయ్యరు, బట్టలు నలగకుండా వస్తారు, నలగకుండా పోతూ ఉంటారు. కనుక నేనేమంటానంటే, పాస్టర్ గారు, నేను ఎన్నో నెలల నుంచి చూస్తూ ఉన్నా, ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసేది లేదు నేను ఈ పని చేస్తానని చెప్పిన వాళ్ళు. నేను ఈ పని నాది, నేనే చేసుకుంటాను అని చెప్పిన వాళ్ళు లేరు. కనీసం చర్చిలోనే చేయలేరంటే నెక్స్ట్ ఏంటి? బయట నువ్వు సహాయం చెయ్యవు. సంఘము ఇతరుల కొరకు సహాయం చెయ్యాలి. అంతేకాదు, మనము క్రైస్తవులమై ఉంటూ ఉన్నప్పుడు, విశ్వాసులమై ఉంటూ ఉన్నప్పుడు మనము అనేక రకాలైన పుస్తకాలు మనం చదవాలి, అనేక భక్తుల చరిత్ర మనం చదవాలి. అది కూడా చేయలేవా? ఈరోజు చదవడమే మానేశారు, పుస్తకాలు చదవడమే మానేశారు. వాట్సాప్లు, యూట్యూబ్ చూడటానికి కూడా సమయం లేదు. నేను పగలంతా నాకు డ్రైవర్ లేడు, గణేష్ నా డ్రైవర్ కాడు, నా డ్రైవింగ్ నేనే. పగలంతా డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడిక్కడ పోయినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికే పోతూ ఉంటాను. వచ్చేటప్పుడు పోయేటప్పుడు నా ఫోన్లో వాక్యాలు వింటాను. నేను చాలా వాక్యం వింటాను, మీ అందరికంటే ఎక్కువగా వాక్యాలు వింటాను. చాలా భక్తుల వాక్యం నేను వింటాను, చాలా పుస్తకాలు నేను చదువుతూ ఉంటాను. చదవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇంటికి వచ్చి కూడా కొద్దిసేపు ఏదైనా వచ్చిన మిస్ కాల్స్ అని చెక్ చేసుకుంటూ అనుకోకుండా చేస్తూ ఉంటే అమ్మగారు అంటది, ఇగో ఫోన్ చూస్తున్నాడు చూడు. బయట చూడలేనమ్మా, డ్రైవింగ్ చేసేటప్పుడు చూడలేను. నేను వచ్చి ఇప్పుడు కూర్చున్నా, నా ఫోన్లో ఉన్న మిస్ కాల్స్ లేకపోతే ఆ మెసేజెస్, SMS చెక్ చేసుకోవాలి. బయట చేయలేను, ఇంటికి వచ్చినాక కదా చూసుకోవాల్సింది అంటే కూడా ఆమె నమ్మదు. రోజంతా ఇదే పని నీకు అంటది. నేనేమంటానంటే, ఆమె ఏమన్నా అనుకొని, కానీ అనేకులు మన సహాయం కోరి వచ్చినప్పుడు మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను చెయ్యను, నేను రాను, నేను వెళ్ళను, నా వల్ల కాదు చెప్పుకొని ఆయనంతే, నేను ఇంతే అనే ఉద్దేశంతో మనం జీవించకూడదు. అనేక భక్తుల చరిత్రలు చదివినప్పుడు రియలైజ్ అవుతాం, తెలుసుకుంటాం, నేర్చుకుంటాం. అలా చదవకుండా మరి చిన్న చిన్న పనుల్లో కూడా ఈ పని నేను చేస్తాను అని చెప్పి వాలంటీర్స్గా ముందుకు రావాలి. ఈ పనిలో నేను నిమగ్నం అవుతానని చెప్పి మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సువార్త పని ముఖ్యంగా
దేవుని పనిలో మనం పాటించవలసిన నియమాలు ఏంటంటే, నెంబర్ 1, దేవుని పనిలో వాడబడాలి అంటే నేను ఎలాగో సువార్త చెప్పలేను, ప్రార్థన చేయలేను, బైబిల్ కూడా చదవలేను, ఎలాంటి సహాయం చేయలేను, కానీ చేసే వారి దగ్గరికి తీసుకువెళ్తాను. ఇదిగో మా బైబిల్ చర్చ్ ఆఫ్ హైదరాబాదు 9 గంటలకు చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి మీరు వస్తారా అని చెప్పి ఒక్కరిని, ఇద్దరిని, అన్యులను, ఫ్రెండ్స్ని మీరు కారులో లేకపోతే మోటార్ సైకిల్లో లేకపోతే ఆటో ఖర్చు ఇచ్చి మీతో పాటు వారిని ప్రభు దగ్గరలో మీ వాహనాల్లో, మీ బస్సుల్లో, మీ ఆటోలో నడిపించడం మీ వంతు. వాళ్ళ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి. వాళ్ళకు కావలసిన పానీయాలు, టీలో, కాఫీయో, మజ్జిగను ఏమి ఇప్పిస్తారో ఇప్పించి ఒక వ్యక్తి కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టాలి, నడిపించాలి. బైబిల్ ఎవరైనా నడిపించారా? నడిపించాడు ఆంద్రయ్య. చెప్పండి, ఆంద్రయ్య ఏం చేశాడు? వాళ్ళ అన్ననే నడిపించాడు. అన్నయ్య, నేను ఒక గొప్ప వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తి పేరు యేసట. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడినప్పుడు, ఆయన బోధ వింటున్నప్పుడు అలాంటి బోధ నేను ఎన్నడూ వినలేదు, నువ్వు ప్లీజ్ కమ్ అని చెప్పి సొంత అన్నయ్యను నడిపించాడు. పేతురు కంటే ఆంద్రయ్య సీనియర్ విశ్వాసంలో. కానీ ప్రతి చోట ఎవరు నిలబడ్డారు? పేతురు నిలబడ్డారు. పేతురు పేరు ముందుంది, ఎక్కడ పోయినా కూడా ముందు వరుసలో ఉండేది పేతురు. కానీ పేతురుని ప్రభు దగ్గర నడిపించింది, తీసుకొచ్చింది ఎవరు? ఆంద్రయ్య. ఆంద్రయ్య ఈజ్ మై రియల్ హీరో. సేవ చేసే మనసు, ప్రభు దగ్గర నడిపించే మనసు. యేసు ప్రభు ఒక బోధ చేస్తుంటే 2 రోజుల నుంచి భోజనాలు లేక బాధపడుతూ ఉంటే, వీరికి నేను ఆహారం పెట్టాలి, మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా అంటే ఇట్లా గిచ్చిండు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి ఒక పోరోడు ఎవరికి చెప్పిండు? ఆంధ్రకి చెప్పిండు. హే గమనుండరా, నువ్వు గమనుండు, నీ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి సరిపోవు కానీ గమనుండు అని చెప్పిండు ఆయన. అది తీసుకొచ్చిండు, ఎవరి చేతిలో పెట్టిండు? అబ్బాయిని ఆ రొట్టెలను పట్టుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెడితే, అంటే సహాయం చేసే మనస్సు. వెంటనే యేసు ప్రభు దాన్ని పట్టుకొని ప్రార్థన చేసి గంపలో వేయగానే గంప నిండిపోయింది. 5,000 మంది తినగా 12 గంపలు ముక్కలు ఎత్తారన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నువ్వు పెట్టవు, పెట్టేవారిని పెట్టనియ్యవు, నువ్వు సహాయం చెయ్యవు, చేసేవారిని చెయ్యనియ్యవు. అది కాదు ఆంధ్రే మనసు, అది అన్నట్టు ఇతరులకు చెయ్యాలి. ఇంకొక చోట దూరదేశం నుంచి, గ్రీసు దేశం నుంచి కొందరు వచ్చారు, ఒక 5-10 మంది వచ్చారు. వచ్చి, బాబు మీ ఏ ఊరు నుంచి వచ్చారు? మేము గ్రీసు దేశం నుంచి వచ్చాము, ఏం కావాలి మీకు? యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఆయన వాక్యం వినాలి. అంటే కొంచెం ఆగు, బిజీగా ఉన్నట్టుంది, నేను చూసి చేస్తా అని చెప్పి ఎవరు లేనప్పుడు, ఇప్పుడు ఎవరు లేరా, తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి ఎవరిని పరిచయం చేశాడు? ఈ 3 సంఘటనలు చాలు ఆంధ్ర ఎంత హెల్ప్ఫుల్ నేచరో. నెంబర్ 1, అన్నయ్యను ప్రభు దగ్గర నడిపించాడు పేతురుని. నెంబర్ 2, 5 రొట్టెలు 2 చేపలు అనే బుడ్డోని పట్టుకొచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టించాడు. నెంబర్ 3, గ్రీసు దేశంలో ఉంటున్న దూరదేశం నుంచి వచ్చిన వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఎంత దూరం ఉందో తెలియదు, ఎలా తీసుకొచ్చాడో తెలియదు, కానీ పరిచయం చేశాడు. మనం తెలుసుకుంటే చాలదు. 1983లో హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చి, నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో మొదటిసారిగా నేను పెళ్లి కాకముందు వచ్చినప్పుడు, అప్పుడు అక్కడ ఒక ప్రసంగం మేము చెప్పాం. మా మిషనరీ గారు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభును మీ దగ్గర ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు? యేసు ప్రభువును, సువార్తను మన దగ్గరే దాచిపెట్టుకుంటున్నాం. నాకు అప్పుడప్పుడు కోపం ఎందుకు వస్తుందంటే, కోకోకోలా తెలుసు కదా మీకు? కోకోకోలా అనే పానీయం తెలుసు కదా? తెలియదా? తెలుసు కదా? మీకే కాదండి, ప్రపంచంలో ప్రతి మూలకు తెలుసు కోకోకోలా గురించి. ప్రతి మూలకు, గల్లీకి, ఏ తండాకైనా, ఏ గ్రామానికైనా కోకోకోలా గురించి బాగా అందరికీ తెలుసు. దాని కారణం ఏందో తెలుసా? కోకోకోలా వాడు అంత పెద్దగా ప్రచారం చేశాడు ఈ ప్రపంచంలో. ఈ కోకోకోలా పోయినంత ఈ సమ్మర్లో ఏ పానీయము పోదు. అంత డబ్బు ఖర్చు పెట్టారు 40-30 సంవత్సరాల క్రితమే. వాళ్ళు ప్రచారం చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు.
యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చెయ్యండి, వారిని ప్రభు దగ్గరికి నడిపించండి. ప్రభు మనకి ఇచ్చిన చివరి ఆజ్ఞ. దాన్ని మనం పాటించకుండా, ఎవరికి చెప్పకుండా ఆ యేసును మన దగ్గరనే దాచిపెట్టాము. మన దేశంలో, ప్రపంచ దేశంలో మన దేశ పాపులేషన్ చాలా పెద్దది, నంబర్ 1. అనేకులు మన చుట్టూ ఉన్నారు. వారికి సువార్త అందాలంటే సంఘంగా కూర్చున్న మీ స్థానం ఏంటి? వారిని ప్రభు దగ్గర ఆంధ్రయ్య నడిపించినట్టు నడిపిస్తామా, లేకపోతే వదిలేద్దామా? దేవుడు ఒకటి అడుగుతాడండి. ఏమడుగుతాడో తెలుసా? నువ్వు ఎంతమందినైతే కలిశావో, ఎవరెవరితో నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరెవరితో మీరు ఉద్యోగాలు కానీ, పని కానీ, బిజినెస్ కానీ ఏదైనా చేస్తున్నావో, వాళ్ళందరికీ నువ్వు ఎవరో తెలవాలి. వాళ్ళందరికీ ఏం తెలవాలి? నువ్వు క్రైస్తవుడివి, దేవుని బిడ్డవు అని తెలవాలి. తెలియకుండా ఉంటున్నావంటే నీ సాక్ష్యము పనికిరాని సాక్ష్యము. నువ్వు నీ గురించి వాళ్ళకు తెలవాలి. నీ దగ్గర ఉంటున్న యేసయ్యను వారికి పరిచయం చెయ్యాలి. నేనొక్కని సీక్రెట్గా బ్రతుకుతా, లేకపోతే కష్టాలు ఉన్నాయి, అసలే ఆర్ఎస్ఎస్, అసలే బీజేపీ అని చెప్పి మనం భయపడకూడదు. మనం వాడబడాలి. గిడియోని ఇంటర్నేషనల్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు. ఈ బైబిల్ 100-200 రూపాయలు. ఇప్పుడు నేను నా చిన్నతనంలో 5-10 రూపాయలే ఈ బైబిల్. ఇప్పుడు 200కు వచ్చింది. కానీ ఇది అసలు 2000 రూపాయలు కూడా దొరకదు. ప్రింట్ చేయాలంటే కనీసం 3-4 వేల రూపాయలు అవుతుంది. కానీ మనం 200 పెట్టి కూడా కొనలేం బైబిల్ని. మిగతా డబ్బు ఎవరు ఇస్తున్నారు? భక్తులు ఇస్తున్నారు. వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికన్, బైబిల్ సొసైటీ ఆఫ్ రష్యా, కొరియా, వీళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తిని ఇస్తూ సేవకు సహకరిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. మనము ఉన్నదాన్ని, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ప్రభు సేవకు అర్పిద్దాము. మీకు తెలిసిన వారు ఎంతోమంది సేవకులు, పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. వాళ్లకు దేవుని సేవ చేయడానికి, సహకరించడానికి మనం పాటుపడాలి. మీ ఇంట్లో, మీ వీధుల్లో, మీ ఇంట్లో చిన్న ప్రేయర్ మీటింగ్ పెట్టి నలుగురిని పిలిపించి వాక్యం చెప్పించాలి. మీ బాధ్యత. నెలకొకసారో 6 నెలలకొకసారో మీరు ప్రార్థన పెట్టుకోవాలి. మీరు ప్రార్థన పెట్టుకున్నప్పుడు మన చర్చి వాళ్ళే రావాలని గిరిగీసుకోవద్దు. మీ బర్త్డేలు, మీ యానివర్సరీలు, మీరు చేసుకుంటున్న ప్రతి పండగకు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఏం చేయాలి? ఏదో ఒక రీజన్ ఉండాలి వాళ్ళకు వాక్యం చెప్పాలంటే. మీరు చెప్పలేరు, మీరు ప్రార్థన చెయ్యలేరు. ఇదిగో మేము రెడీగా ఉన్నాం, పాస్టర్లుగా మేము రెడీగా ఉన్నాం. మీ వీధుల్లో మరి సండే స్కూల్ పిల్లలు ఉన్నారు చాలామంది. వాళ్ళను సండే స్కూల్ చేయడానికి, VBS పంపించడానికి రకరకాలైన ప్రణాళిక వేసుకోవాలి. మనం ఏదో రకంగా ఈ వారంలో ఒక్కసారైనా, ఎవరికో ఒకసారైనా మనం భోజనానికి పిలిపించి వారికి ఏం చెప్పాలి? నీ సాక్ష్యం చెప్పాలి. చెప్పం. ప్రభు నమ్ముకుంటే, తెలుసుకుంటే, శిలువ గుర్తు మన ఇంటి ముందుంటే, యేసు ప్రభు గుడికి పోతున్నామని బైబిల్ పట్టుకొని బయటికి వస్తే మనల్ని అందరు చూస్తారు, అందరు గమనిస్తారు అంటే సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అనిన గనిన వినిన సంగతులను తెలుపుటాయే. సాక్ష్యం అంటే మనం ఏదైతే విన్నామో, ఏదైతే చూచామో దానిని ఇతరులకు చెప్పడమే సాక్ష్యము. బైబిల్ పట్టుకొని కూడా స్ట్రీట్ మీద నడవనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. అంతేకాదు, ఇప్పుడు మార్కెట్లో కానీ ఎవరి దగ్గరైనా పోయినప్పుడు చర్చెస్లో కొన్ని కరపత్రికలు ఉంటాయి. కరపత్రికలు పట్టుకొని బస్సులోనో, నీకు తెలిసిన ఫ్రెండ్తోనో, ఏ ఒక పరిచయస్తుని ఇదిగో ఇది దగ్గర పెట్టుకొని చెప్పి పెట్టేసిరా. ఏదో ఒక రోజు ఆ పత్రిక ద్వారా, ఆ పాటల ద్వారా, నువ్వు చెప్పే సాక్ష్యము ద్వారా, నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తాడని మీరు నమ్మాలి. ఏదో రకమైన మిష చేత కానీ, కక్ష చేత కానీ సువార్త ప్రకటింపబడాలి అని చెప్పి పౌలు చెప్పాడు. పౌలు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటున్నారు మీరు? అపొస్తలుడైన పౌలు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనుకుంటున్నారు మీరు? 72 సంవత్సరాలే బ్రతికాడు. ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారో మీకు తెలుసా? పౌలు 32,000 కిలోమీటర్లు నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే. ఆయన 21 సంవత్సరాలే సేవ చేశాడు.
జాగ్రత్తగా వినండి. 21 సంవత్సరాలే సేవ చేశాడు. 31లో ఆయన మరి 31లో ఆయన ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన ఒక 17-20 సంవత్సరాలే బ్రతికాడు, సేవలో వాడబడ్డాడు. 21 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు, జాగ్రత్తగా వినండి, 7 సంవత్సరాలు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి కొలసీ రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఇంకోటి ఫిలోమోను రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు చెరలో ఉండి జైల్లో ఉండి రాశాడు. మిగతా 13 సంవత్సరాలు ఏం చేశాడు అంటే ఆయన 32,000 కిలోమీటర్లు కాలినడక నడిచి సువార్తను ప్రకటించాడు. కుటుంబంతో లేడు, భార్యతో సుఖం అనుభవించలే, పిల్లలు లేరు, ఒంటరిగా మిషనరీ జర్నీ చేసుకుంటూ 32,000 కిలోమీటర్ అంటే ఏమో తెలుసా మీకు? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 5 సార్లు పోయి రావడం అంత దూరం అన్నట్టు. అప్పట్లో బస్సులు లేవు, ట్రైన్లు లేవు, అప్పట్లో విమానాలు లేవు, అంతా కాలినడక మీద 32,000 కిలోమీటర్ నడుచుకుంటూ సేవ చేశాడు. అంటే ఆయన చేశాడు కాబట్టి మన ఖండానికి, ఇతర ఖండాలకు సువార్త అందించబడింది. ఈరోజు సంఘాలు స్థాపించాడు, ఎక్కడ పడితే అక్కడ తినేశాడు, ఎవరు పడితే వాళ్ళు కొడుతూ ఉన్నారు, రాళ్ళతో కొడుతున్నారు. ఆయన సువార్త ప్రకటించాడు కాబట్టి, ఆ కాలంలో మిషనరీలు మన చుట్టూ వచ్చి సేవ చేశారు కాబట్టి ఈరోజు సువార్త ప్రకటింపబడింది. ఒక చిన్నది చెప్పేసి ముగిస్తాను, టైం అయిపోయింది. జనగామలో నేను ఒక చర్చికి వెళ్ళాను, ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చి. తెలుసా ఎవరికన్నా? ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చి. ఆ చర్చిలో వాక్యం చెప్పినప్పుడు ఆ చర్చి హిస్టరీ నాకు ఆ పాస్టర్ గారు చెప్పారు. లాస్ట్ ఇయర్ అనుకుంటాను పోయి వచ్చాను. ఆ చర్చి పాస్టర్ హిస్టరీ చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక మిషనరీ, ఆ ఉండ్రుపు అనే మిషనరీ రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి రాజస్థాన్, రాజస్థాన్ నుంచి బాంబే, బాంబే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి శంషాబాద్, శంషాబాద్ నుంచి భువనగిరి, భువనగిరి నుంచి జనగాం సెటిల్ అయ్యాడట. 3 సంవత్సరాలు కాలు నడక నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి రష్యా నుంచి వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నడుస్తున్నారా? ఎక్కడన్నా సువార్త దండయాత్ర చేస్తున్నారా? ఎవరికైనా సువార్త ప్రకటించాలనే భారం కొంచెమైనా ఉందా? సంఘము అనబడిన మనము, మన బాధ్యత, మన స్థానం ఏంటంటే, మనం నేర్చుకున్నా, మనం రక్షింపబడ్డా. నేను మొదట్లో చెప్పాను, మన రక్షణ పోదు, మన రక్షణ పోదు. కానీ తప్పు చేసి పాపం చేస్తే దేవుడు మనల్ని మొట్టకాయేస్తాడు, కింద పడిపోతాం, దేవుడు మళ్ళీ లేపుతాడు, మనకు రక్షణ ఉంటుంది. కానీ ఈ పొందిన రక్షణను మన దగ్గరే దాచిపెట్టుకోకుండా, ఉండ్రుపు లాంటి మిషనరీ, ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చి కట్టిన ఆ మిషనరీ 54 ఎకరాలు కొన్నాడు ఉండ్రుపు బ్యాప్టిస్ట్ చర్చి ఆ స్థలాన్ని. ఇప్పుడు 10 ఎకరాలు కూడా లేవు, 12 ఎకరాలు కూడా లేవు ఇప్పుడు. ఆ మిషనరీ కేఎం జాన్ సార్ నాకు బాగా తెలుసు. ఆ చర్చి పాస్టర్ మొన్ననే వేరే చోట ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎంతో కష్టపడి మిషనరీలు సంఘ స్థాపన కోసము, సువార్త ప్రకటన కోసము బ్రతికారు. ఎంతమందిని బాప్తిసం ఇచ్చాడో తెలుసా ఆయన మీకు? ఉండ్రుపు అనే మిషనరీ 3,100 మందికి బాప్తిజం ఇచ్చాడు. 3,001 మందికి సంఘాలు కట్టించాడు. ఎక్కడో కాదు, జనగాం, నాయుడుపేట, సులూరుపేట, కర్ణాటకలో నేను అమ్మగారు తిరిగినప్పుడు చాలామంది మిషనరీలు వారి చర్చిలోనే వారి సమాధి కనబడిందని మాకు. ఏంటంటే మిషనరీలయ్యా, వాళ్ళ దేశం నుంచి ఇక్కడ కలరా రోగాలతో వాళ్ళు చచ్చిపోయారు, సువార్త ప్రకటించి ఇక్కడే చనిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే పాతి పెట్టబడ్డారు. ఈ చరిత్ర మనం చదవాలి. సువార్త ఎంత ప్రాముఖ్యమో, ప్రాణాలు తెగించి సువార్తను మన దగ్గర తీసుకొచ్చినప్పుడు మనము ఆ సువార్త మన దగ్గరే దాచిపెట్టేసి, మన చుట్టూ ఉంటున్న వారికి చెప్పకపోతే, ప్రభు దగ్గరికి వాళ్ళని నడిపించకపోతే, నీ తలాంతును నీవు వాడకపోతే, దేవుడిచ్చి నాకేముంది, నా ముఖం నాదేంది, నేనెంత అని మనం తగ్గించుకోవద్దు. నీ దగ్గర ఉన్నదాన్నే దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. నీ దగ్గర ఏముంది? మొదట్లో చెప్పిన ఒక స్త్రీ దగ్గర ఏముంది? అత్తరు బాటలు ఉంది, అదే దేవునికి చేసింది. మరి ఆమె దగ్గరే అత్తరు బాటలు ఉంటే నీ దగ్గర ఏం లేదా? రకరకాలైన
ఉదాహరణలు నేను చెప్పాను. బైబిల్ స్టడీ, సండే స్కూల్, ఇంటి మీటింగ్, ఇంట్లో మీటింగ్ పెట్టుకోవచ్చు, కరపత్రికలు పంచవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, మీటింగ్ పెట్టవచ్చు, అనేకులను ప్రభు దగ్గర నడిపించవచ్చు. ఆంధ్రేయలాగా మనం ఏదో రకంగా ఈ లోకంలో ఉన్నంత కాలము నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండి ఆత్మల సంపాదన కోసము మనం ప్రయాసపడాలి. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరి వెనుకలో మెండుగా